కళింగ రాజ్యానికి రాజు కీర్తిసేనుడు. ఒకసారి మంత్రి సుబుద్ధిని పిలిచి, రాజ్యంలో పేదవారికి ఏదైనా సాయం చేయాలి అనుకుంటున్నాను. అర్హులు ఎవరో నువ్వే గుర్తించాలి అన్నాడు. ఆ విషయాన్ని అందరికీ తెలిసేలా రాజ్యంలో దండోరా వేయించాడు మంత్రి. దాంతో తెల్లారే చాలామంది కోటకు వచ్చారు. వారిలో నిజమైన పేదవాళ్లతో పాటు కొంతమంది అత్యాశపరులైన ధనవంతులు, భూస్వాములు ఉన్నారు. వచ్చిన వాళ్లందర్నీ మంత్రి ఒక వరుసలో నిలబెట్టాడు. తరువాత, రాజుగారు తన సాయంగా ఇక్కడికి వచ్చిన వాళ్లందరికీ ఒక్కో వరహా ఇవ్వమన్నారు. కాసేపట్లో మీ అందరికీ అవి అందజేస్తాం అని చెప్పాడు. అది విని చాలామంది, ఒక్క వరహాతో ఏం చేస్తాం, మాకేం వద్దు అంటూ వెళ్ళిపోయారు. ఇంకొంతమంది, ఇది మొదటిసారి కావచ్చు, తరువాత మళ్ళీ ఇంకొన్ని వరహాలు ఇస్తారేమో చూద్దాం అనుకుని అక్కడే ఉన్నారు. కాసేపటికి మంత్రి అక్కడ ఉన్నవాళ్లందరికీ ఒక్కో వరహా ఇచ్చి, ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పాడు. అప్పుడు కూడా ఒక్కటైతే మాకొద్దు అంటూ చాలామంది అక్కడే పెట్టి వెళ్ళిపోయారు. కాని కొద్దిమంది మాత్రమే వాటిని తీసుకున్నారు. వాళ్లను గుర్తించి రాజు దగ్గరికి తీసుకెళ్లాడు మంత్రి. మహారాజా, వీళ్లే మీ సాయాన్ని పొందటానికి అసలైన అర్హులు అని చెప్పాడు. దాంతో రాజు, సరే, వీళ్ల కుటుంబ పరిస్థితులకు సంబంధించి అన్ని వివరాలు ఆరా తీయండి. తరువాత వాళ్లకు కొంత ధనమిచ్చి మంచి రాబడిని వచ్చే వ్యాపారం ఏదైనా పెట్టించండి అని చెప్పాడు. కొన్ని రోజుల్లోనే ఆ పనింతా పూర్తి చేశాడు మంత్రి. దాంతో 2-3 ఏళ్లలో కళింగరాజ్యంలో పేదల సంఖ్య తగ్గిపోయింది. అలాగే రాజ్యము అభివృద్ధిలోకి వచ్చింది.